రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి దేశవ్యాప్తంగా పిలుపు ఇచ్చినట్లు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మండల ఇన్ఛార్జ్ గడ్డం విలాసరెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి, కొండాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు ఎనగందుల లక్ష్మణ్, వడియాల సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రను పెద్ద ఎత్తున నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓరుగంటి భారతీదేవి, మొహమ్మద్ కుతుబుద్దీన్, సత్యనారాయణ రెడ్డి, దాసరి ప్రవీణ్ కుమార్ నేత, వంగర మల్లేశం, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిని వేణు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అందమేకల పరశురాములు, మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, గ్రామశాఖ అధ్యక్షులు వడియాల సుధాకర్ రెడ్డి, ఎనగందుల లక్ష్మణ్, పూదరి వేణుగౌడ్, నాయకులు మార్క రాజుగౌడ్, బాకం సంపత్, ఎనగందుల సురేందర్, గంధం చంద్రయ్య, రెడ్డి యాదగిరి, బోయిని వంశీకృష్ణ, వడియాల సంతోష్ రెడ్డి, కథా తిరుపతి, సందీప్ రెడ్డి, పోతరివేణి యాదగిరి, బుర్ల కుమారస్వామి, మాతంగి సతీష్, వేమునూరు సత్యనారాయణ, మరి సంపత్, సబ్బడి రమేష్, ఎనగందుల శివకుమార్, సబ్బని సంపత్, శ్రీమూర్తి శ్రీనివాస్, జీల శ్రీకాంత్ యాదవ్, బట్టు శ్రీనివాస్, ఎనగందుల ప్రశాంత్, తులాయిల సుధాకర్, పలు గ్రామాల కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై బాపు జై బాపు జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై బాపు జై బాపు జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ప్రజాస్వామ్యానికి ఎంతో ఇబ్బంది, ఎన్నో రకాలుగా కొన్ని స్వార్థ రాజకీయాలకు లోబడి వారి అవకాశవాదానికి జై భీమ్ మరియు మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వాళ్ళ ఇష్టారీతిగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ పార్టీని ఇంకా పురుడు పోసుకోలే, ఆ పార్టీని ఇంకా పురుడు కూడా పోసుకోలే. కానీ వారు ఇప్పుడు ఏమంటున్నారు? దేశం కోసం, ధర్మం కోసం. దేశం అంటే, ధర్మం అంటే, నీతి అంటే, నిజాయితీ అంటే ఎట్లా ఉండాలో అని ఆలోచన చేసి ఆ రోజు అంబేద్కర్ గారు చాలా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఈ భారతదేశానికి అన్ని విధాలుగా ఒక రూపాన్నిచ్చి అదే భారత రాజ్యాంగంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అందరికీ ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, పేదలకు మరియు ఉన్నతస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని వర్గాలకు అన్ని రకాలుగా హక్కులు కల్పించినట్టు ఆ రాజ్యాంగాన్ని ఈరోజు వారు మారుస్తాం, మేమేమో చేస్తామని అంటున్నారు. అది
ఎప్పుడు కానీ ఈ ప్రజాస్వామ్యానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుంటారు. ఎక్కడైనా వారిని ఎక్కడికక్కడికే కట్టడి చేసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఇది ప్రజలందరి బాధ్యత అని కంకణబద్దులై ఉంటున్నారు. వారందరికీ కూడా మేము చేతులెత్తి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. కొందరు మిత్రులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై భీమ్ అనడానికి వీల్లేదా? మేము జై భీమ్ అనడం మా ధర్మం. జై భీమును, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన అహర్నిశలు ఎన్నో త్యాగం చేసి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహా మేధావిని మేము ప్రజలలోకి తీసుకెళ్తున్నాం. ఆయనని దేవుడు అంటున్నాం. భారతదేశం లెవెల్లో చేపట్టడానికి గల కారణం ఏంటో మనం ఆలోచన చేయాలి. చూస్తాను, నిన్న మొన్నటి దాకా కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చి రావడానికంటే ముందే 400 సీట్లు కనుక ఈ యొక్క భారతదేశ ఎంపీలు మేము గెలిస్తే ఈ యొక్క భారతదేశం యొక్క స్వరూపాన్ని, భారత రాజ్యాంగం యొక్క రూపురేఖలను మొత్తం మార్చేస్తాము అని చెప్పి మాట్లాడినటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ఒక మాట అది. దాని తర్వాత మొన్న రాజ్యసభలో అమిత్ షా ఒక దుర్మార్గమైన ముచ్చట, ఈ యొక్క భారతదేశానికి దిక్సూచిగా, ప్రపంచ మేధావిగా, ప్రపంచ విశ్వవిజ్ఞానిగా పేరొందినటువంటి యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఒక డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ను పట్టుకొని మీరు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని 10 సార్లు అనే బదులు ఇవాళ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మీకు మోక్షం దక్కుతుందని చెప్పి ఒక దళిత నాయకుడిని, భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావులలో ఒక వ్యక్తిగా, తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని రాజ్యసభలో అవమానించినటువంటి ఒక తీరు ఈ భారతదేశ అంతరంగిక భద్రతకు, ఈ దేశంలో ఉండేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క భద్రతకు రేపు రాబోయే కాలంలో ముప్పు వాటిల్లుతుందనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఇవాళ జై భీమ్, అదేవిధంగా జై బాపూజీ జై సంవిధాన్ అంటే భారతదేశానికి స్వాతంత్రం శాంతి అహింసలతోనే వస్తుందని చెప్పి ఇవాళ ఎక్కడనో ఆఫ్రికా దేశం పోయి కూడా అక్కడ నల్ల జాతీయులు పడుతున్నటువంటి ఒక అవమానాలను, అక్కడ ఉన్నటువంటి ఒక కుల వివక్షను, తర్వాత వర్ణ వివక్షను కట్టి లేపి అక్కడ చైతన్యాన్ని నింపి ఇవాళ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇవాళ బాపూజీని మెచ్చుకున్నారు. ఇట్లాంటి ఐరన్ బాడీ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రపంచానికి ఒక దిక్సూచని. మరి అలాంటి వ్యక్తిని పక్కకు పెట్టి ఆయన చరిత్రను రూపమాపే విధంగా ఇవాళ అతన్ని చంపినటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పిసిసి వాళ్ళు కూడా ఆదేశిస్తే నేను ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చాను. పొన్నమన్న నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్దాం, మన చిగురుమాడి మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాం అని ఎక్కడ కరీంనగర్ జిల్లా కానీ, సిద్దిపేట జిల్లా కానీ చిగురుమాడి మండలంలో అయినట్టు ఎక్కడ కాలేదని మనం నిరూపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. పిసిసి పరిధిలో, జిల్లా పరిధిలో స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఈ యొక్క మతోన్మాదులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను పార్లమెంటులో అమిత్ షా మాట్లాడిన తీరును చూస్తే రాజ్యాంగాన్ని సుధా మార్చే విధానం కలుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క రాజకీయ సమీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజల దగ్గరికి వెళ్ళి రాజ్యాంగం గురించి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్లి మన యొక్క దేశం గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి విధానాల గురించి, గాంధీ యొక్క అహింస గురించి ముక్త కంఠంతో చెప్పాలని ఈ గ్రామానికి వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషిస్తూ జై బాప్ జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ అన్న గారు దీన్ని సీరియస్ గా తీసుకొని మండలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే కార్యకర్తలని ఒక మూడి మీదకి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో దీని ద్వారా బయటికి రావడానికే ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం. అట్నే రాహుల్ గాంధీ గారు ఈ మన రాజ్యాంగాన్ని మతోన్మాద శక్తులు బీజేపీ వంటి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు దీన్ని సీరియస్ గా తీసుకొని దీన్ని దేశమంతా దీన్ని ఒక రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసిన
ఒకే ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం. దీని ద్వారా ప్రజలకు రాజ్యాంగం విలువలు కానీ రాజ్యాంగం గురించి మనం తెలియాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీన్ని మేము యువకులుగా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఈ సందేశాన్ని మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా దీన్ని మేము ఉపయోగించుకుంటామని తెలియజేస్తూ ఇది నాకు అవకాశం. సార్వభౌమత్వ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకో